గాంధర్వ లక్షణం. పూర్వాచార్యులు తెలిపిన విషయాలు తెలుసుకుని ప్రఖ్యాతం లేని సంగీతాలంకారములను క్రమంగా చెప్పెదను వినము. వానికి కారణములైన ఉదాత్త అనుదాత్త స్వరితములతో కూడి వాని వర్ణములతో అలంకారాలు చెప్పబడవలెను. వాన్నైనను నాట్యాధికముల దృష్టితో ఉంచుకొని సంస్థానయోగములు ఎట్లున్నా అట్లే ఎల్లప్పుడూ చెప్పవలను. వాక్యార్థ పద యోగార్థములచే అలంకారములచే పూరించవలను. గీతం యొక్క పదములు అలంకారములకు ముందు కాని వెనుక గాని వచ్చును. మనస్సు, కంఠం, శిరస్సు ఈ మూడు శబ్దోత్పత్తి స్థానములు. ఈ మూడింటిలో శబ్దోత్పత్తి ఉత్తమం. ప్రారంభ దశలో నాలుగు విధముల చలనం కలిగిన 4 వర్ణములు కలవు. ఒకటి విడిచి ఒకటి చెల్లించినవి 8 విధములు. దేవతలు వారిని 16గా చెబుతారు. 2 వర్ణముల పేర్లు. మొదటి వర్ణం స్పష్టం, రెండవది ప్రశాంచారం, మూడవది అవరోహణం. వర్గ విధులు 4వది ఆరోహణంగా ఎరుగుదురు. సంచార స్థాయి కలిగినది ఒక వర్ణం. సంచారము, చరము, అవరోహణ వర్ణములకు అవరోహణమును చెప్పవలను. ఆరోహణమున ఆరోహణములుగా వర్ణములను వర్ణవీధులు ఎరుగుదురు. వాన్ని ఆయా వర్ణములు అలంకారాలుగా ఎరగవలను. స్థాపని, క్రమరేజని, ప్రమాదం, అప్రమాదం అని అలంకారాలు 4. వీని లోనములు చెప్పెదను. అలంకారముల పేర్లు విస్వరం, అష్టకళ. వీటికి మధ్య ఒక స్థానం కలదు. ఆవర్త, క్రమోత్పత్తి వాని ప్రమాణాలను బట్టి ఉండను. కుమారం విస్తరంగా ఎరగవలను. సంపరం, వామనం ఇవియే అపాంగం, కుతరేకం అని ఇంకొక కళ వహించును.